వైకాపా సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటామని జగన్ ప్రకటించారు. ప్రభుత్వం నిర్బంధించాలని చూస్తే వారి తరపున ప్రైవేటు కేసులు వేస్తామని హెచ్చరించారు. తల్లి చెల్లిని తిట్టిపోసిన వారిని వెనకేసుకొచ్చే జగన్ మనస్తత్వం చాలా ప్రమాదకరమని మంత్రి అనిత మండిపడ్డారు. సోషల్ మీడియాలో వాళ్ళు వాడే భాష మీరు చూస్తూ ఉంటారు. ఒక్కొక్కడికి మదం ఎక్కిపోయింది. ఆంబోతుల మారిగా తయారయ్యారు. ఆడబిడ్డలపైన ఇష్టానుసారంగా మాట్లాడతారు. వదిలిపెట్టాలండి వీళ్ళని. కొవ్వెక్కిపోయి నేరస్తులుగా తయారై ప్రజాస్వామ్యం మాట్లాడుతున్నారు. ఆడబిడ్డల పైన ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిన ఈ వ్యక్తులకి ఆడబిడ్డల విలువ తెలియదా? అంటే మనం కుంగి చావాలనా? దేశంలో ప్రపంచంలో ఉండే చట్టాలన్నీ కూడా అధ్యయనం చేస్తా ఈ ఆడబిడ్డల క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనుకుంటే మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదని హెచ్చరిస్తున్నా. ఏ సోషల్ మీడియాకి సంబంధించి ఏ యాక్టివిస్ట్ అయినా కూడా ప్రభుత్వం తరపు నుంచి ఎక్కడైనా ఎవరైనా కూడా డిటెన్షన్ చేసే కార్యక్రమం ఎక్కడైనా జరిగి ఎక్కడైనా అన్యాయం చేసే కార్యక్రమాలు పోలీసుల ద్వారా కానీ ప్రభుత్వం ఎక్కడైనా చేస్తే మాత్రం అందరికీ కూడా ప్రైవేట్ కంప్లైంట్లు వేయించడానికి మీ తరపున పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది అని మీ అందరికీ కూడా భరోసా ఇస్తూ చెప్తా ఉన్నా. మా అడిషనల్ అడ్వకేట్ జనరల్స్ సుధాకర్ అన్న అవైలబుల్గా ఉండి మీ తరపున కేసులు పోరాటం చేస్తాడు కోర్టులో. మీ తరపున తానే వాద్యం ఆడి మీ తరపున నిలబడతాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటుంది. తల్లి గురించి చెల్లి గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే కాళ్ళు చేయిలు పని చేయని వాడికి కూడా కోపం వచ్చింది. మరి ఈయనకి ఎందుకు కోపం రావట్లేదో జగన్మోహన్ రెడ్డికి నాకు అర్థం కావట్లేదు. పోనీ ఎవడో బయటోడు అంటున్నాడంటే పోనీ ఓకే. అరే నువ్వు వెనకాతలు నీ భార్యకి పియ్య కింద ఉండేవాడంట అతగాడు. వాడు నోటుకు వచ్చినట్టు సోషల్ మీడియాలో పెడుతున్నాడు. ఎక్కడో 4 గోడల మధ్య వాగేసి వెళ్ళిపోవట్లే. పబ్లిక్ డొమైన్లోకి వచ్చి పబ్లిక్ అంతా చూస్తున్న విధంగా సోషల్ మీడియాలో పెడుతున్నాడు. నీ తల్లి గురించి చెల్లి గురించి ఆడవడం మాట్లాడుతుంటే నీకు రక్తం మరగట్లేదేమో కానీ నాకు రక్తం మరుగుతోంది. ఆ పంచు ప్రభాకర్ అన్నవాడు షర్మిలా గారిని షకీలా అంటాడు. అయినా మాకు పౌరుషం రాదు. ఈ బొర్రా రవీంద్రారెడ్డి అనే వెధవ ఆడు మాట్లాడిన మాటలు ఆడు పెట్టిన పోస్టులు చూస్తే ఆ ముంజ అని అవని ఇవని ఏంటండి ఆ పదాలు? అలాంటి పదాలను కూడా మేము సహించాలా? అలాంటి ఎదవలను వదిలేయమంటారా? ఈరోజు మేము పడేది బాధ సొసైటీకి తెలియాలి. ఈరోజు నువ్వు నీ వెనకాతలు పోషిస్తున్న కుక్కల ఎలా వాగితే రేపొద్దు నిన్ను దన్ను చూసుకొని రోడ్డు మీదకి వచ్చి చదువుకునే ఆడపిల్లల్ని ఎందుకు మాట్లాడకుండా ఉంటారు ఎవరైనా? ఇలాంటి ఎదవలందరికీ బెయిల్ ఇప్పించడానికి ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసేటట్టు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది మీరు ఎవరైనా హర్షిస్తారా? ఆధారాలు లేకుండా అరెస్టు చేస్తే కోర్టులు ఊరుకుంటాయండి? జడ్జిల మీద కూడా చాలా వల్గర్ లాంగ్వేజ్లో పెట్టిన సందర్భాన్ని మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? మాకు చట్టం తెలుసు, చట్టాలను ఎలా గౌరవించుకోవాలో తెలుసు. దాని ప్రకారమే చర్యలుంటాయి. నీకు మరీ బరిదగించి ఉన్మాదుల్లా ప్రవర్తించే వాళ్ళు మా ఎన్డీఏ కూటమిలో లేరు. నీ దగ్గర ఉన్నారు. నీకు చెప్తున్నా, సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు నేను ఎక్కడో కూర్చుంటాను, ఎక్కడో ఐడి పెట్టి నేను ఎక్కడో కామెంట్ పెడతాను, నన్ను ఎవడు ఏమి చేయలేడులే అనుకుంటే వాళ్ళకి చెప్తున్నా సప్త సముద్రాలు దాటున్నా కూడా మిమ్మల్ని పట్టుకుంటాం. నిజంగా అదే రకంగా టీడీపీ వాళ్ళు ఎవరైనా పెడుతున్నారు అని వాళ్ళు ఎవరైనా మాకు చూపించగలిగితే వాళ్ళని కూడా మేము ఇదే చర్యలు తీసుకుంటాం. మహిళ ఎక్కడైనా మహిళా గౌరవం ఏ పార్టీలో ఉన్నా మహిళా గౌరవింపబడాలి.